హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎంతో రుచికరంగా ఉండే ఆవకాయ పచ్చడి లేదా మామిడికాయ పచ్చడి అని కూడా అంటారు. అది ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను చెప్పినట్లు చేస్తే మీకు టేస్ట్తో పాటు 1 ఇయర్ దాకా నిల్వ కూడా ఉంటుంది. ఇది మా అమ్మ రెసిపీ. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మామిడికాయలలో చాలా రకాలు ఉంటాయి. మనము చిన్న రసాలు అనే మామిడికాయలను తీసుకొని వాటిని ఒక అర్ధ గంట నుంచి గంట దాకా వాటర్లో తొడిమెలు తీసి నానబెట్టేసుకోవాలి. మేము ఒక 20 కాయల దాకా తీసుకున్నాము సంవత్సరం అంతా నిల్వ ఉండటానికి. అలా వాటర్లో నానబెట్టుకున్న మామిడికాయలని మనం ఒక్కొక్కటిగా తీసుకొని కొన్ని మామిడికాయలకి నలుపు రంగు ఉంటుంది, అది పోయేలాగా చాక్తో కానీ స్పూన్తో కానీ రుద్దుకొని తీసేయాలి. ఈ ప్రాసెస్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది 1 ఇయర్ దాకా నిల్వ ఉండాలి కాబట్టి జాగ్రత్త వహించాలి. అలా మామిడికాయలకున్న నలుపంతా తీసేశాక మనం మామిడికాయలని మరొకసారి వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి. తరువాత నేను 100 గ్రాముల దాకా ఎల్లిపాయలను తీసుకున్నాను. అవి పొట్టు తీసేసి మనము కాస్తంత శనగ నూనెని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనము నిల్వ ఉండే పచ్చళ్ళకి శనగ నూనె మాత్రమే వాడాలి, వేరే నూనె అస్సలు వాడకూడదు. ఇలా నూనె రాసి పెట్టిన ఎల్లిపాయల్ని మనము 1 గంట దాకా ఎండలో ఉంచుకోవాలి. అలా చేయడం వలన మనకి ఎల్లిపాయల పొట్టు చాలా త్వరగా వస్తుంది. ఎల్లిపాయలు మరియు మామిడికాయలు ఆరేలోపు మనము మెంతుల్ని వేయించుకుందాం. ముందుగా మనము ఒక గిన్నె పెట్టేసి అందులో నేను 50 గ్రాముల దాకా మెంతుల్ని వేయించుకుంటున్నాను. ఈ 50 గ్రాముల మెంతులు అనేది మనము మొత్తం వాడము. పచ్చడి కలిపేటప్పుడు మీకు క్వాంటిటీ ఎంత వాడాలో చెప్తాను. ఈ మెంతులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చల్లారాక మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని వేసి మిక్సీ పట్టేసేయాలి. తరువాత మనము ముందుగా ఆరబెట్టుకున్న ఎల్లిపాయలకి ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. ఈ మామిడికాయ పచ్చడి అనేది మనకి ఒకరి సహాయం లేకుండా అస్సలు చెయ్యలేము. కాబట్టి నేను మా అమ్మ సహాయం తీసుకున్నాను. మా అమ్మ మామిడికాయని ముక్కలుగా కట్ చేస్తున్నది. ముందుగా మనము ఒక కత్తిపీట తీసుకొని దానితో ఒక్కొక్క మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు మామిడికాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మకి 2 సార్లు చెయ్యి కూడా కట్ అయింది, కావున మీరు జాగ్రత్తగా కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, మామిడికాయ ముక్క అనేది ఆ సైజు ఉంటే సరిపోతుంది. మీరు మామిడికాయ ముక్కలని కట్ చేసేటప్పుడు వాటికి ఉన్న జీడిని తీసేసి టెంకాయ అనేది చెదిరిపోకుండా మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు మీకు కట్ చేయడం రాకపోతే మీరు మామిడికాయలు కొన్నప్పుడే మార్కెట్లో కట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక 100 కానీ 200 ఇస్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని తేమ అనేది లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకేముంది, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఆవకాయ పెట్టేద్దాం, వచ్చేయండి. ముందుగా మనము ఒక పెద్ద స్టీల్ మరియు రాతిండు బేసిన్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానని చెప్పాను కదండి, కానీ అన్ని ముక్కలు పట్టేంత బేసిన్ నా దగ్గర లేదు. అందుకే ఒక 10 కాయల మందం ముక్కల్ని వేసుకొని నేను ఆవకాయ పెడుతున్నాను. ఇప్పుడు ఆ 10 కాయలకే నేను కొలతలు చెప్తున్నాను. ముందుగా నేను వీడియోలో చూపెట్టాను కదండి, ఆ గ్లాస్తో 1.5 గ్లాసుల ఉప్పు వేసుకున్నాను. మరియు అదే గ్లాస్తో ఇంట్లో ఆడించి పెట్టుకున్న కారాన్ని 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. మరియు 1.5 టీ స్పూన్ దాకా మెంతి పొడి వేసుకున్నాను. మా సైడు మేము ఆవపిండి అనేది వేసుకోము, మీరు కావాలంటే ఒక 50 గ్రాముల దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 10 గ్రాముల దాకా వేసుకొని మరియు ఒక 10 గ్రాముల దాకా వెల్లుల్లిపాయని దంచి వేసుకోవాలి. అందులో మనము 1 కేజీ దాకా శనగ నూనె అనేది పడుతుంది. ఆ నూనె అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ముక్కలకన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీకు 1 సంవత్సరం దాకా పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే ముక్కలకి తేమ అనేది ఉండకూడదు, మరియు మనం కలిపే సమయంలో వాటర్ అనేది అస్సలు వాడకూడదు. అలా మామిడికాయ ముక్కలకి కొద్ది కొద్దిగా నూనె వేస్తూ మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనము 1 సంవత్సరం దాకా నిల్వ ఉంచుకోవడానికి ఒక పింగాణి జాడీలో కానీ లేకపోతే గ్లాస్ బాక్సులో కానీ పెట్టేసుకోవచ్చు. మనము అలా కలుపుకున్న ఆవకాయ ముక్కలని కొద్ది కొద్దిగా జాడీలో వేసుకోవాలి.
అలా కొద్ది కొద్దిగా ఆవకాయ ముక్కలన్నీ వేసుకొని జాడీలో నిల్వ పెట్టేసుకోవచ్చు. మీరు ఈ పచ్చడిలో ఉప్పు అనేది కరెక్ట్‌గా ఉండాలి కొలత. కాస్త తక్కువైనా పచ్చడి అనేది బూజొచ్చేస్తుంది. అందుకే మనము ఒక 3 రోజుల తరువాత ఒకసారి జాడీ ఓపెన్ చేసి అందులో ఆయిల్ కానీ, ఉప్పు కానీ పడుతుందేమో చూసుకొని వేసేసుకోవాలి. అంతేనండి. ఇలా పక్కా కొలతలతో మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పేయండి. ఆవకాయ పెట్టేశాక అందులో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తినడం. సరేనండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.